లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు ఇప్పటికే 4 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా 5వ సారి ఈడీ సమన్లను పంపింది. ఇక రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్కైతే ఈడీ అధికారులు నోటీసులను పంపించారు. ఇక ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా 4వ సారి విచారణకు హాజరు కావాలని నోటీసులను పంపించింది. కానీ 4 సార్లు కూడా ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ అయితే పట్టించుకోలేదు. ఈడీ నోటీసులు అక్రమం అంటూ కొట్టిపారేశారు. తనను అరెస్టు చేసే కుట్రలో భాగంగానే ఈ నోటీసులను పంపుతున్నారు అంటూ ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈసారి కేజ్రీవాల్ గైర్హాజరైతే అరెస్ట్ వారెంట్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాలని దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారణకు పిలుస్తున్నారు అంటూ కేంద్రాన్ని దుయ్యబట్టారు. తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని, తాను ఈ సమన్లను స్వీకరించబోనని కూడా గతంలో కూడా చెప్పారు.